బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి, మరి ముఖ్య అతిథులకు, ఆత్మ బంధువులకు ఆత్మ ప్రణామాలు. నా పేరు ఎస్ వెంకటేశ్వర్లు, ఇల్లందు. నేను గత 26 సంవత్సరాలుగా ఈ సాధనలో, ఈ యొక్క సేవలో, అంటే సేవ అంటే నాకు నేను చేసుకోవటం అండి, మన ఆత్మకు చేసుకునే సేవ ఇది. మన ఆత్మను ఉద్ధరించుకుంటానికి ఇదే పనిలో ఉన్నా. నేను త్రూఅవుట్ ఇండియా తిరుగుతాను. నేను మరి పత్రి సారినప్పుడు మహారాష్ట్ర, గుజరాత్ పంపించేవారు. ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నాను. నేను సింగరేణి ఎంప్లాయీని. మా మేడం కూడా టీచర్. మాకు ఏ సమస్యలు, హాయిగా ఉన్నాము. 99లో పత్రిజీ ఇల్లందు వచ్చారు. నేను అప్పటికీ వ్యతిరేకం గురువులు కానీ బాబాలు కానీ వీళ్ళందరికీ వ్యతిరేకం. సాయిబాబా మీద మేము కాలేజ్ చదివేటప్పుడు సాయిబాబు, సన్నాయి బాబు అని చెప్పి ఆయనకి వ్యతిరేకంగా పాటలు పాడేవాళ్ళం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఏదైతే వ్యతిరేకిస్తామో వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఇది సత్యం. ఇది ఎవరినైతే జోకులు వేస్తామో వాళ్ళ దగ్గరికే పోతాం. అందుకే దయచేసి ఏది కూడా మనం కావాలని అనకూడదు. ఈవెన్ జోక్ కూడా వేయకూడదు. వేస్తే అదొక కర్మగా మనకి ఏర్పడి వాళ్ళ కాళ్ళ దగ్గరికి పోతాం. వాళ్ళతో అవసరం పడుతుంది, తప్పదు. ఇవన్నీ నేను నేర్చుకున్నా గత 26 సంవత్సరాలుగా. అయితే నాకు తలనొప్పి ఉండేది. 10 సంవత్సరాల నుంచి సైనస్తో బాధపడుతున్నా నేను. ఎన్ని మందులు అన్నా తగ్గట్లేదు. ఇంకా చలికాలం వస్తే ఇంకా ఎక్కువ ఉండేది, చలిగాలి పోతే ఇంకా ఎక్కువ వచ్చేదన్నమాట. సరే పత్రికారు వచ్చారు, మా ఆఫీస్కి వచ్చారు, సింగరేణిలో ఇల్లందు. ధ్యానం చెప్పారు ఆయన. ధ్యానం చెప్తే రోగాలు పోతాయని చెప్పారు. మీ అసలే నమ్మం గురువుల్ని, ఏదో చెప్తారులే అట్లా అనుకున్నాం. సరే ఆయన చెప్పారు, ఒక 10 రోజులు వదిలేశాను నేను. సరే ఆయన చెప్పారు కదా, చేద్దాం. ఆయన డబ్బులు తీసుకోలే, ఇంకేం దీనికో ఏవీ లేవు ఇక్కడ. మనం యాస్టీస్గా ఉండండి, మీ కుటుంబాన్ని, మీ ఉద్యోగాలు చేసుకుంటూ, మీ గుడ్డలు కూడా ఏం మారిన అవసరం లేదు, ఇదే గుడ్డలు వేసుకోండి, మీ గుణం మారాలి అని చెప్పి చాలా చక్కగా ఈజీగా ఉందన్నమాట. ఎవరి కాళ్ళు పట్టిన ఒక అవసరం లేదు. ఎందుకంటే కాళ్ళు పట్టుకోవటం అంటే నాకు ఇష్టం ఉండదు. అలా చెప్పారు. సరే బాగుంది అని కూర్చున్నాను నేను. వారం 10 రోజులు కూర్చున్నాండి. కరెక్ట్గా 6 నెలలకు మొత్తం క్లీన్ అయిపోయింది. ఇప్పటికి 26 సంవత్సరాల నుంచి ఆ తలనొప్పి లేదండి. సరే ఇది చాలా బాగుందని చెప్పి నేను ప్రచారం చేస్తున్నాను. స్కూల్స్, కాలేజెస్, కౌన్సిలింగ్ కూడా చేస్తాను నేను చక్కగా. చాలా మంచిగా మనకు నచ్చింది, మనకు తెలిసింది, మనం తెలుసుకున్న సత్యాన్ని అందరికీ చెప్పాలి. సరే అది ధ్యాన శక్తి. పిరమిడ్ శక్తి గురించి చెప్తాను నేను. మా మేడం ఒక 2-3 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడతా ఉందండి. హైదరాబాద్ పోయి టెస్ట్ చేయించుకునేవాళ్ళం. టెస్ట్లకు అప్పుడు ఒక 10,000 అయ్యేటి, 2-3 రూపాయల మందులు రాసేటోళ్ళు. సరే అప్పుడు బొల్లపల్లి వెంకటేశ్వరరావు గారని మనకు ఖమ్మం జిల్లా, ఆయన ఫౌండర్ అనమాట. ఆయన దగ్గర పిరమిడ్ ఇచ్చారు. అప్పుడు 3,000 పెట్టి ఒక పిరమిడ్ తీసుకున్నాను నేను. ఈ పిరమిడ్ తీసుకెళ్ళండి సార్ అని చెప్తే తీసుకున్నా అండి. ఆ పిరమిడ్ వచ్చిన ఒక 5-6 నెలలకు మా మేడం మంచిగా అయిపోయింది, ఏ మందులు లేకుండా. అందుకే పిరమిడ్ శక్తి అంత గొప్పదండి. అందుకే ప్రతి ఇంట పిరమిడ్ ఉండాలి. సార్ చెప్పింది ఏంటంటే, ధ్యానం చెయ్యి, ధ్యానం చెప్పు, పిరమిడ్ కట్టు. అదనమాట. ఈ 3 ప్రతి వాళ్ళు చేయాలి. ఒక చిన్న పిరమిడ్ అయినా సరే మన ఇంట్లో ఉండాలండి. అంటే ఒక పిరమిడ్ ఉంటే అదొక వాస్తు శాస్త్రజ్ఞుడు, ఒక డాక్టరు, అన్ని రకాలుగా ఉంటుందన్నమాట. అందుకే పిరమిడ్ శక్తి అంత గొప్పది. మరి రమా మేడం గారు, రాధాకృష్ణ గారు ఎంతో సేవ చేస్తున్నారు. మనుగురు నుంచి 2006లో వాళ్ళ కోట పక్కన చిన్న షెడ్ వేశారు. ఆ షెడ్లో వచ్చి ధ్యానం నన్ను పిలిచారు క్లాస్ చెప్పమని. అప్పుడు మరి ఎంత గొప్పగా ఎదిగారు. మరి అందరూ కూడా, మనం అందరం కూడా గొప్ప వాళ్ళమే. పత్రి చెప్పింది ఏంటంటే అందరూ కూడా గురువులు కావాలి, ఇక్కడ శిష్యరికం లేదు. అదనమాట. అందుకే ఆయన కళ ఏంటంటే అందరు ధ్యానం చేయాలి, శాకాహారం కావాలి, పిరమిడ్ ఏం కావాలి. ఆయన ఒకటే చెప్పారు పిరమిడ్ గురించి. మిరపకాయ బజ్జీ చూస్తే తినబుద్ధి అవుద్దంట, నీళ్లు చూస్తే ఈత కొట్టు బుద్ధి అవుద్ది, పిరమిడ్ చూస్తే ధ్యానం చేయబుద్ధి అవుద్ది. అదనమాట సార్ చెప్పింది. నేను సార్తో గత 26 సంవత్సరాలుగా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. అదండి. మరి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మరి మేడం గారికి అందరికీ కృతజ్ఞతలు. మరి మంచి పాట పాడాలి కానీ ఇప్పుడు టైం లేదండి, మళ్ళీ ఎప్పుడన్నా పాడదాం. థ్యాంక్ యూ. సరే. పరుల మేలు కొరకు పాటు పడడు వాడు ధన్యుడు,
పరము కొరకు పాటుపడడు వాడు యోగి. యోగి కంటే ధన్యుడు ఉత్తమోత్తముడు. కాళికాంబ హంస కాళికాంబ అంటే 24 గంటలు కూర్చొని నేను ఒక యోగి కావాలి, నేను ముక్తి పొందాలి, మోక్షం పొందాలి అనే వాళ్ళకంటే సేవ చేసేవాడు, పరుల మేలు కొరకు పాటుపడేవాడు ధన్యుడు, పరము కొరకు పాటుపడేవాడు యోగి. ఈ ఇద్దరిలో ఎవరు గొప్పోళ్ళు అంటే యోగి కంటే ధన్యుడు ఉత్తమోత్తముడు. అంటే సేవ చేసేవాళ్ళు చాలా గొప్పోళ్ళు. అందుకే సార్ ఏం చెప్పారంటే మీరు ధ్యానం చేయండి, ధ్యానం చెప్పండి, ధ్యానం చెప్తూ మీరు ఉత్తమోత్తములు కండి అని చెప్పారు. రెండు వచ్చాయి మనకు అన్నమాట. ఇది ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.